Hello. Audible, sir. Okay, just a second. Is my screen visible? Hello, is my screen visible? Visible, sir. Okay. So in last class, what we discussed, can anyone summarize? కల్ కళ్యాణ్ గారైనా ఉమా గారైనా చెప్తారా? లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము? ఆర్ కార్తిక్? Discussing website, web page, and web. కొంచెం లౌడ్గా మాట్లాడండి కళ్యాణ్ గారు. హలో, సార్ చెప్పండి కళ్యాణ్ గారు. లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? కొంతమంది వెబ్సైట్ న్యూ అంటే జాయిన్ అయ్యారు కదా, అందుకు వాళ్ళ వెబ్సైట్ కోసం. అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, జస్ట్ క్విక్ రివిజన్ లాస్ట్ క్లాస్లో ఏం జరిగింది అనేది. ఫస్ట్ మనం ఇంటర్నెట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఎస్ ఇంటర్నెట్ గురించి ఏం డిస్కస్ చేసాం చెప్పండి, ఎవరైనా చెప్పగలరా ఫాస్ట్గా? ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. ఇంటర్నెట్ మొత్తం వరల్డ్లో త్రూ ఓషన్స్ బిగ్ బిగ్ వైర్స్తో మనకి పాస్ అవుతుంది. అండ్ మొత్తం కంప్యూటర్స్ అన్నీ కనెక్ట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఇంటర్నెట్ అనేది అవసరం అనేది డిస్కస్ చేసాం. తర్వాత ఏం డిస్కస్ చేసాం? హెచ్టిటిపి రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ గురించి డిస్కస్ చేసాం. దీని గురించి ఎవరైనా చెప్పగలరా? రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్లో ఏమేమి డిస్కస్ చేసాము? ఎవరైనా మాట్లాడతారా, చెప్తారా? ఉమా, ట్రై చేస్తావా? కళ్యాణ్ గారు మాట్లాడతారా? రైటర్ రాంగ్ చెప్పండి, పర్వాలేదు. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్లో మనం ఏం డిస్కస్ చేసామంటే, ఎవరు మాట్లాడడం లేదు కాబట్టి నేనే మాట్లాడతాను. రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్లో ఏం డిస్కస్ చేసామంటే, మనం ఒక యూఆర్ఎల్ బ్రౌజర్లో ఎంటర్ చేయగానే అది ఫస్ట్ ఐఎస్పి దగ్గరికి వెళ్తుంది. అంటే ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అక్కడ నుంచి డిఎన్ఎస్ దగ్గరికి వెళ్తుంది. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. అక్కడ యూఆర్ఎల్ని లుక్అప్ చేసి దానికి నియరెస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. నియరెస్ట్ ఐపీ అడ్రస్ అంటే సిడిఎన్ నెట్వర్క్ ద్వారా ఇస్తుంది, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఆ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి మనకి బ్రౌజర్లో కోడ్ అంతా మనకి రెస్పాన్స్ కింద ఒక బండిల్ కింద వస్తుంది, ఒక వెబ్ ప్యాక్ కిందకి వస్తుంది, HTML CSS జావాస్క్రిప్ట్ కోడ్ కింద. ఆ కోడ్ ఏమో మనకి బ్రౌజర్లో లోడ్ అవుతుంది. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ వెబ్ పేజ్ అని డిస్కస్ చేసాం. వెబ్ పేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ వెబ్ పేజెస్ దట్ ఆర్ డిప్లాయిడ్. అండ్ వెబ్ సర్వర్ అంటే, సారీ, నాట్ వెబ్ సర్వర్, వెబ్ అప్లికేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ డైనమిక్ వెబ్ పేజెస్ విచ్ ఆర్ జనరేటెడ్ డైనమికల్లీ. మనకి బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి డైనమిక్గా జనరేట్ అయితే వెబ్ అప్లికేషన్ అని డిస్కస్ చేసాం. క్లియరా? తర్వాత మనం ఏం డిస్కస్ చేసామండి? వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వెబ్సైట్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం, అవన్నీ మనకి యూట్యూబ్ రికార్డింగ్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఎవరైనా వినకపోతే మీరు ఆ లింక్ అడగండి, నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. ఆ లింక్ చూడండి, రికార్డింగ్ వినండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. టుడేస్ సెషన్ వీఆర్ స్టార్టింగ్ HTML గురించి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ ఓపెన్ మై VS కోడ్. HTML అనేది ఎందుకు అవసరం? కళ్యాణ్ గారు చెప్పండి, HTML అనేది ఎందుకు అవసరమో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. HTML అనేది ఒక స్టాటిక్ వెబ్ పేజ్ మనం క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. అవును.
HTML అనేది స్టాటిక్ వెబ్ పేజ్ అనడం కంటే ఒక స్ట్రక్చర్ని వెబ్ పేజ్ ఒక ఒక స్ట్రక్చర్ని స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి create చేస్తాం. ఉపయోగపడుతుంది. అవును సార్. ఓకేనా? Ah. సో మనం ఏదైనా వెబ్సైట్స్ బిల్డ్ చేయాలంటే 3 బిల్డింగ్ బ్లాక్స్, అందులో ఒకటి HTML, ఒకటి CSS, ఇంకోటి జావా Java. స్క్రిప్ట్. మనకి HTML అనేది స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది, CSS అనేది స్టైలింగ్ పార్ట్ని ప్రొవైడ్ చేస్తుంది, జావా స్క్రిప్ట్ అనేది బిహేవియరల్ పార్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నేను HTML కోడ్ రాయాలంటే మొన్న ఏం చెప్పాను, VS కోడ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను, VS కోడ్ ఎడిటర్లో మనం వాడతామని చెప్పాను. ఈరోజు న్యూగా జాయిన్ అవ్వల గురించి మళ్ళీ ఒకసారి ఫైల్ పాత్ క్రియేట్ చేసి చూపెడతాను. సో మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి HTML లాంగ్వేజ్ కోసం రాయడానికి. ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫోల్డర్ with name HTML class 2. Okay, so I'm going to my code editor. I'm using my code editor as VS Code. VS Code kelli a folder open chestanu by going to open folder, and I'm going to this folder. ఇందులో ఈ ఫోల్డర్కి వెళ్ళగానే మనం ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తాం విత్ index.html. ఈ .html అనేది మనకి ఎక్స్టెన్షన్. అండ్ లాస్ట్ క్లాస్లో నేను ఏం చూపెట్టాను, డైరెక్ట్గా ఇక్కడ హలో వరల్డ్ అని రాసిన వితౌట్ యూజింగ్ ఎనీ ట్యాగ్స్ మనకి టెక్స్ట్ డిస్ప్లే అవుతుందని చూపెట్టాను. ఎందుకు అవుతుంది? ఎవరైనా రీజన్ చెప్పగలరా? ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది కదా మనకి, Power of browser. బ్రౌజర్ ఒక పవర్ వల్ల అవుతుంది. ఎందుకంటే బ్రౌజర్ అనేది విండో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి, విండో ఆబ్జెక్ట్ కింద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా బేసిక్ HTML ట్యాగ్స్ హైరార్కీలో ఫామ్ అవుతాయి. మనం దాన్ని ఇన్స్పెక్ట్ కూడా చేసి చూసుకున్నాం. ఇవన్నీ ఎందుకు రివైజ్ చేస్తున్నానంటే కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారని, వాళ్ళ కోసం రివిజన్ కోసం. సో HTML ట్యాగ్ ఆటోమేటిక్గా బ్రౌజరే క్రియేట్ చేసింది. దాని కింద హెడ్ ఉంది, దాని కింద బాడీ ఉంది, అండ్ హెడ్ అండ్ బాడీ ఆర్ సిబ్లింగ్స్. ఓకే, సో ఈరోజు బేసిక్ HTML ట్యాగ్స్ గురించి అన్ని డిస్కస్ చేద్దాం. మనం HTMLని ఏ రకంగా టీచ్ చేస్తానంటే 3 క్లాసెస్లో డిస్కస్ చేస్తాం మనం HTMLని. సో మనం ఎక్స్క్లమేటరీ మార్క్ వాడితే, జస్ట్ సెకండ్, మనం కోడ్ని ఎమిట్ చేసుకోవచ్చు. ఎమిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైటిల్లో మనం ఏది ఇస్తే అది మనకు విండోలో రిఫ్లెక్ట్ అవుతుంది. టుడే ఫర్ ఎగ్జాంపుల్ HTML లెవెల్ 1 క్లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం HTML లెవెల్ 1 అని రాసుకుంటే మనకి ఆ టైటిల్ ఎక్కడ డిస్ప్లే అవుతుందండి? మనకి ఇక్కడ బ్రౌజర్లో వస్తుంది. చూసారా, ఇక్కడ కనబడుతుందా? Yes sir. HTML లెవెల్ 1 అనేది మనం టైటిల్ ఎక్కడ ఇస్తే అది విండోలో మనకు ఆ టైటిల్గా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు టైటిల్ ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇండియా, వీళ్ళు ఇచ్చిన టైటిల్ ఇది ఇచ్చారు, నెట్ఫ్లిక్స్ ఇండియా వాచ్ టీవీ షోస్ ఆన్లైన్ అని ఈ టైటిల్ ఇచ్చారు వాళ్ళు. సో టైటిల్లో మనం ఏది ఇస్తే అది మనకి ఇది వస్తుంది. సో డాక్ టైప్ HTML అంటే HTML వర్షన్ 5 వాడుతున్నామని అర్థం. అండ్ HTML లాంగ్వేజ్ EN అంటే మనకి HTML అనేది పేరెంట్ ట్యాగ్, దాంట్లో లాంగ్వేజ్ EN అంటే మనం ఇంగ్లీష్ వాడుతున్నామని అర్థం. ఈ మెటా ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, ఇది బ్రౌజర్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం వాడతాం హెడ్లో, అండ్ మనం బాడీలో ఏది రాస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ HTML టుడేస్ క్లాస్. నిన్నటి ఏం క్లాస్లో డిస్కస్ చేసాం అవన్నీ రివైజ్ చేసాం కాబట్టి ఈరోజు HTML క్లాస్ స్టార్ట్ చేద్దాం. HTML అనేది మనం 3 లెవెల్స్లో చెప్తాను నేను. లెవెల్ 1లో HTML బేసిక్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేస్తాం ఇన్ డీటెయిల్.
అండ్ లెవెల్ 2లో సిమెంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సిమెంటిక్ ట్యాగ్స్ టేబుల్స్ గురించి డిస్కస్ చేస్తాం. లెవెల్ 3లో కంప్లీట్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇన్ డెప్త్ డిస్కషన్ అబౌట్ ఫార్మ్స్. ఈ ఫార్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఫార్మ్ బిహేవియర్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనం 3 క్లాసెస్లో మనం కంప్లీట్ HTMLని కవర్ చేస్తాం. వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ డెప్త్. కంప్లీట్గా ఈ 3 క్లాసెస్ వింటే మీకు కంప్లీట్గా HTML అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. So today's class about level 1 of HTML. సో HTMLలో ఫస్ట్ మనం డిస్కస్ చేసే ట్యాగ్స్ ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. HTML అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మనము ఒక కంటెంట్ని స్ట్రక్చర్ మేనర్లో పెట్టడానికి HTML అనేది యూజ్ అవుతుంది. సో మనకి HTML లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసే హెడ్డింగ్ ట్యాగ్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందంటే H1 to H6 హెడ్డింగ్ ట్యాగ్స్ HTML లాంగ్వేజ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి HTML అంటే చెప్పగలరు లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసేది? ఎవరైనా ఆన్సర్ చేయండి. H1 to H6. సో H1 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్. ఇది మనం ఒక డాక్యుమెంట్లో ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడతాం. రిపీటెడ్గా H1 అనేది ఎక్కువ వాడం. ఎందుకు వాడమంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ మనకి సెర్చ్ రిజల్ట్స్లో మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడైనా యాహూ సెర్చ్ చేసినప్పుడైనా మన వెబ్సైట్ కంటెంట్ అయినా మన డీటెయిల్స్ అయినా మనకి టాప్ మోస్ట్లో కనబడాలంటే హెడ్డింగ్ ట్యాగ్స్ని చాలా కేర్ఫుల్గా వాడాలి. ఎందుకంటే ఇవి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చాలా ఉపయోగపడుతుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇవి మన వెబ్సైట్లో వాడిన ట్యాగ్స్ని మనం ప్రాపర్ మేనర్లో వాడితే మనకి ఎవరైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైనా రిలేటెడ్ కంటెంట్ సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి టాప్ మోస్ట్ లేయర్లో కనబడడానికి మనకి ర్యాంకింగ్ సెర్చ్ రిజల్ట్స్లో టాప్ రావడానికి ఈ ట్యాగ్స్ అనేవి చాలా యూస్ఫుల్. సో ప్రాపర్ మేనర్లో హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది మనం వాడడం అనేది ఒక వెబ్సైట్లో చాలా యూస్ఫుల్. సో దాని గురించి ఒక హెడ్డింగ్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. మనకి H1 to H6 హెడ్డింగ్ ట్యాగ్స్ చేద్దాం. H1 వెల్కమ్ టు ఎడిపోలి. H2లో ఫౌండేషన్ కోర్స్. H3 HTML లెవెల్ 1. ఓకేనా? ఈ 3 ట్యాగ్స్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ బ్రౌజర్లో ఎలా కనబడతాయో ఒకసారి చూద్దాం. చూడండి, మనకి H1 అనేది చాలా బిగ్ సైజులో చాలా బోల్డ్గా కనబడుతుంది. అదే H2కి వచ్చేసరికి మనకి టెక్స్ట్ సైజు బోల్డ్నెస్ కూడా కొంత తగ్గింది. H3కి వచ్చేసరికి మనకి టెక్స్ట్ సైజు ఇంకా తగ్గింది. అదే H6కి వచ్చేసరికి ఏమవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఉంటుంది, దానికంటే చిన్నగా కనబడుతుంది H6 ట్యాగ్. H6 అనేది మనం జనరల్గా వాడము, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లోనే వాడతాం. అసలు వాడం చెప్పాలంటే, మనకి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసిన ఈ H6 అనేది వాడం. కోడ్ యువర్ కెరియర్. చూసారా? ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్.
చూడండి, నేను జూమ్ 0 చేస్తే మనకి ఎంత చిన్నగా కనబడుతుందో. H1 అనేది పెద్దగా కనబడుతుంది, H2 అనేది దానికంటే చిన్నగా కనబడుతుంది, H3 అనేది ఇది వస్తుంది, H4 H5 కూడా ట్రై చేయండి మీరు రాసి. H6 అనేది చాలా చిన్నగా కనబడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ heading tags. Next we are going to look at paragraph tags. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మనము ఏదైనా కంటెంట్లో ఇప్పుడు ఒక కంటెంట్ డమ్మీ కంటెంట్ ఎమిట్ చేస్తున్నాం. సో మనం ఏదైనా లార్జ్ కంటెంట్ మనం పారాగ్రాఫ్స్లో రిఫ్లెక్ట్ చేయాలంటే మనం వాడే ట్యాగ్ HTML లాంగ్వేజ్లో ఏం వాడతాం? పారాగ్రాఫ్ ట్యాగ్ వాడతాం. దాని గురించి మనం ఒకసారి డాక్యుమెంటేషన్లో చూద్దాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఫర్ డిస్ప్లేయింగ్ టెక్స్ట్. పారాగ్రాఫ్ ట్యాగ్, ద P ట్యాగ్ డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. మనం పారాగ్రాఫ్స్ రిఫ్లెక్ట్ చేయాలంటే మనం వాడే ట్యాగ్ ఏంటి? P ట్యాగ్ HTML లాంగ్వేజ్లో. ఇట్ ఆటోమేటిక్లీ యాడ్స్ స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్పేసింగ్కి యూజ్ అవుతుంది. మనకి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎక్స్ట్రా స్పేసెస్ ఇస్తే అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. మనం దాన్ని CSSతో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ పారాగ్రాఫ్ ఫార్మాట్ టెక్స్ట్ ఇంటూ రీడబుల్ బ్లాక్స్. యూజ్ దెమ్ టు స్ట్రక్చర్ ద కంటెంట్. జనరల్గా పారాగ్రాఫ్స్ ఎందుకు వాడతామంటే మోస్ట్ కామన్ వే టు డిస్ప్లే లాంగ్ టెక్స్ట్. పారాగ్రాఫ్ ప్రొవైడ్స్ ఏ మెథడ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్. దీని గురించి ఇప్పుడు ఇది ఏదైతే చదివామో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎక్స్ట్రా స్పేసెస్ యాడ్ చేశాను. ఇది మన డాక్యుమెంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? No, sir. ఎందుకు రిఫ్లెక్ట్ కాదు? Because my may tag use చేయలేదు కదా సార్ అక్కడ. ఏ ట్యాగ్ యూజ్ చేయలేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీ ట్యాగ్ అని ఉంటుంది. ఇప్పుడు రిఫ్లెక్ట్ కాదన్నారు కదా, ప్రీ ట్యాగ్ అని ఉంటుంది, దాన్ని వాడతాను నేను. ఇప్పుడు ఇదే లారెం కోడ్ని ఎమిట్ చేస్తాను. ఎమిట్ చేసిన తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా స్పేసెస్ యాడ్ చేస్తాను. సో ఈ రెండు పారాగ్రాఫ్లో అదే వాడాను, స్పేస్ యాడ్ చేశాను, లారెంలో కూడా ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేశాను. సో ప్రీ ట్యాగ్లో ఉంది స్పేస్ రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? ట్రై చేయండి, రైట్ ఆర్ రాంగ్. పారాగ్రాఫ్లో అవ్వదు అన్నారు కదా, మరి ప్రీలో అవుతుందా? శ్రీకళ గారు చెప్పండి, ట్రై చేయండి. ఓకే, కళ్యాణ్ గారు చెప్తారా రిఫ్లెక్ట్ అవుతుందా అవదా అనేది? సార్ ప్రీ ట్యాగ్ లో రిఫ్లెక్ట్ అవుతుందో అవదో నాకు ఐడియా లేదు, కానీ P ట్యాగ్ లో మాత్రం అవ్వదు సార్. అవ్వదు కదా, ఓకే. అవ్వదు. సో మనం ఇందాక డాక్యుమెంటేషన్ ఇక్కడ చూపెట్టాను కదా, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎక్స్ట్రా స్పేసెస్ని ఇగ్నోర్ చేస్తుంది. HTML ఇగ్నోర్స్ ఎక్స్ట్రా స్పేసెస్ ఇన్ ద కోడ్. పారాగ్రాఫ్ ట్యాగ్ వాడితే మాత్రం ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని ఇగ్నోర్ అవుతాయి, రిఫ్లెక్ట్ కాదు. ఓకేనా? జస్ట్ ఏ సెకండ్, లెట్ మీ సేవ్ దిస్. సో చూడండి, పారాగ్రాఫ్ వాడింది నాకు ఇగ్నోర్ అయిపోయింది ఎక్స్ట్రా స్పేసెస్. అదే ప్రీ ట్యాగ్ వాడితే నాకు ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని రిఫ్లెక్ట్ అయ్యాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ P ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్ అనేది జనరల్గా ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు అనమాట. సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్ వాడితే ఎక్స్ట్రా స్పేసెస్ మనం ఏది ఇచ్చినా రిఫ్లెక్ట్ కాదు. అదే ప్రీ ట్యాగ్ వాడితే మాత్రం ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. మనం ఎంత స్పేస్ ఇస్తే అంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ P ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్? Yes, sir. ఓకే, చూడండి, మనం ప్రీ ట్యాగ్ వాడితే మనం ఇచ్చిన స్పేసెస్ అన్ని రిఫ్లెక్ట్ అయ్యాయి. సో స్టిల్ నౌ వీ కవర్డ్ అబౌట్ హెడ్డింగ్ ట్యాగ్స్.
హెడింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను HTML లో H1 to లాంగ్వేజ్ H6. H1 to H6. H6 అదే మరి. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ p ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్ అనేది డిస్కస్ చేసాం. అప్ టు హియర్ ఎనీ డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? No, sir. ఓకే, క్లియర్ కదా? ఓకే, లెట్ మీ ఆస్క్ స్మాల్ క్వశ్చన్. HTML లాంగ్వేజ్లో వాట్ ఈజ్ ఎలిమెంట్, వాట్ ఈజ్ కంటెంట్, వాట్ ఈజ్ ట్యాగ్? ఎలిమెంట్ అంటే ఏంటి ఇక్కడ? ఇందులో ఈ H1 ఎడిపోలి ఉంది కదా, ఇది రాశాను కదా, ఇందులో ఎలిమెంట్ ఏది, కంటెంట్ ఏది, ట్యాగ్ అంటే ఏంటి? ఈ టర్మినాలజీ Content అనేది welcome to Edupoli. ఏంటమ్మా? Content welcome to Edupoli. కంటెంట్ వెల్కమ్ టు ఎడిపోలి, రైట్ ఆన్సర్. Tag H1. H1 రైట్ H1 ఆన్సర్. okay. Angular brackets యాంగులర్ slash బ్రాకెట్స్ వాడింది H1 ఉన్నది ట్యాగ్. both are element. ఏంటి ఎలిమెంట్ ఏది అదే angular brackets, sir. అంటే? No, H1 tag, open tag నుంచి closing tag closing. వరకు మొత్తం. Open closing both are. ఓపెన్ నుంచి క్లోజింగ్ ట్యాగ్ వరకు ఉన్నదంతా మొత్తం కలిపితే ఎలిమెంట్ అంటాం. Element. సో ఫ్రమ్ ఓపెనింగ్ ట్యాగ్ టు క్లోజింగ్ ట్యాగ్ ఇంక్లూడింగ్ కంటెంట్ అండ్ ట్యాగ్స్ కంప్లీట్గా అంటే ఎలిమెంట్ అంటాం. ఓన్లీ యాంగిల్ బ్రాకెట్స్లో ఉన్న దాన్ని మనం ట్యాగ్స్ అంటాం. జస్ట్ మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ట్యాగ్స్ మధ్యన దాన్ని కంటెంట్ అంటాం. క్లియరా? హోప్ దిస్ డిఫరెన్స్ ఈస్ క్లియర్. Yes. ఓకే, Yes. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. So let's discuss about next topic is lists in HTML, organizing information. Unordered list and ordered list గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం లిస్ట్ అనేది ఎక్కడ వాడతాం? మనం రియల్ లైఫ్లో లిస్ట్ అనేది ఏదైనా బిగ్ డేటా గ్రూప్ చేయడానికి రియల్ లైఫ్లో ఒక లిస్ట్ పరంగా ఒక ఆర్డర్డ్ లిస్ట్లో అయినా పెట్టవచ్చు మనం, లేకపోతే అన్ఆర్డర్డ్ లిస్ట్లో అయినా. జనరల్గా లిస్ట్ అంటే గ్రూప్ చేయడానికి వాడతాం, ఏదైనా గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని రిఫ్లెక్ట్ చేయడానికి లిస్ట్ వాడతాం. సో HTMLలో అలాగే రియల్ లైఫ్లో వాడేటట్టుగా HTML అనేది లాంగ్వేజ్ అనేది 2 types ఆఫ్ లిస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. వన్ ఈజ్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ సెకండ్ ఈజ్ unordered list. ఓకే, మనం ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం వాడే ట్యాగ్ ఏంటి? UL అనే ట్యాగ్ వాడతాం. ఓకే, UL ట్యాగ్ హెల్ప్స్ us టు క్రియేట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, అండ్ సిమిలర్లీ ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయడానికి మనం వాడే ట్యాగ్ ఏం వాడతాం? OL వాడతాం. OL హెల్ప్స్ us టు క్రియేట్ ఆర్డర్డ్ లిస్ట్, రైట్? కరెక్ట్ కదా? ఇప్పుడు ఈ ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఇలా రాశాను కదా, నాకు బ్రౌజర్లో ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా నేను లోడ్ చేస్తే? ఇది No, sir. ఎందుకు రిఫ్లెక్ట్ కాదు? మనం ఒక కీవర్డ్ అనేది ఇవ్వలేదు కదా సార్. ఓకే, ఈ ట్యాగ్స్ క్రియేట్ అయినాయా? పోనీ మనం ఇన్స్పెక్ట్ చేస్తే ఈ ట్యాగ్స్ క్రియేట్ అయినట్టు కనబడితే కనబడవు. ఏంటండి? ఈ ట్యాగ్స్ క్రియేట్ అయినట్టుగా క్రియేట్ కానట్టుగా నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తే నాకు ఈ ట్యాగ్స్ కనబడితే కనబడవు. కనపడతాయి సార్. కనబడతాయి, ఎందుకంటే మనం రాసాం కానీ అందులో కంటెంట్ ఏం పెట్టలేదు. ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం కావాలంటే మీకు.
విజిబుల్ ఓకే యా. చూడండి ఇప్పుడు జస్ట్ సెకండ్. చూడండి నేను రాసింది ఏదైతే రాసానో మొత్తం నాకు ఇక్కడ ఎలిమెంట్స్లో ఇన్స్పెక్ట్ చేస్తే నాకు అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఒక స్పేస్ క్రియేట్ అయింది, ఆర్డర్డ్ లిస్ట్కి కూడా ఒక స్పేస్ క్రియేట్ అయింది, నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే, బట్ ఐ డి నాట్ కీప్ ఎనీ కంటెంట్. సో టు క్రియేట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐ షుడ్ యూస్ LA ట్యాగ్. యూఎల్లో LA వాడితే నాకు అన్ఆర్డర్డ్ లిస్ట్ అవుతుంది. యాపిల్ 3 ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాం లిస్ట్ ఐటమ్స్లో. బనానా, గ్రేప్స్. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నా సేమ్ ఎలిమెంట్స్. ఓకే, ఐఎమ్ కీపింగ్ హియర్. సో చూడండి ఇవి ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలాగ రిఫ్లెక్ట్ అవుతాయి మనకి యూఏలో. ఆర్డర్డ్ లిస్ట్గా క్రియేట్ చేస్తే నాకు బుల్లెట్ పాయింట్స్లో వచ్చింది. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్లో క్రియేట్ చేస్తే నాకు ఏమొచ్చింది, న్యూమరిక్ నెంబర్స్లో వచ్చింది. సారీ, ఆర్డర్ నెంబర్స్లో వచ్చింది 1 2 3. చూసారా మనకి ఎలా రిఫ్లెక్ట్ అయింది యూఏలో. ఆర్డర్డ్ లిస్ట్లో ఇస్తే మనకి బుల్లెట్ పాయింట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఇస్తే. ఆర్డర్డ్ లిస్ట్లో ఇస్తే బై డిఫాల్ట్ మనకి 1 2 3 కింద వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 కాకుండా నేను ABC ఇవ్వాలంటే ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 2 3 ఐ నీడ్ ఆర్డర్డ్ లిస్ట్లో స్మాల్ ABC. వాట్ షుడ్ ఐ డూ? కెన్ ఎనీవన్ ట్రై టు ఆన్సర్ ఇఫ్ యూ డోంట్ నో ఆల్సో? Order list side type A. టైప్ ఏ ఇస్తే వస్తుందా? Yes, sir. ఓకే రైట్. టైప్ ఏ అని ఇస్తే మనకి స్మాల్ ABCలో వస్తుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దీస్ బుల్లెట్ పాయింట్స్ వాట్ షుడ్ ఐ డూ? I want to remove these bullet points in our unordered list. ఏం చేయాలి? ఎనీ గెసెస్? తప్ప రైట్ చెప్పండి, పర్వాలేదు. రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. టైప్ నన్ అని ఇస్తే వస్తుంది సార్. రైట్ ఆన్సర్. టైప్ నన్ అని ఇస్తే జస్ట్ గెస్ సార్. రైట్ ఆన్సర్. మీరు గెస్ట్ చేసిన కరెక్ట్ గెస్ట్ చేశారు కళ్యాణ్, మీరు వెరీ గుడ్. టైప్ నన్ అని ఇస్తే మనకి బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేయొచ్చు. క్లియర్? సో మై బుల్లెట్ పాయింట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ఆర్డర్డ్ లిస్ట్, రైట్? సపోజ్ if I write here, if I use paragraph tag, grapes are good for hot. Okay, suppose ఇలాగా పెడితే నాకు యూఏలో రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? LIలో నేను P ట్యాగ్ వాడాను కదా, రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? విల్ దిస్ టెక్స్ట్ రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? ఆర్ గుడ్ ఫర్ హాట్? ఎనీ గెసెస్? అవుతుంది సార్. అవుతుంది, రైట్ ఆన్సర్. చూడండి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు? దీన్నే
మనం ఏమంటామంటే నెస్టింగ్ అని అంటాం. HTML ట్యాగ్స్లో మనం అదర్ ట్యాగ్స్ కూడా వాడచ్చు, నెస్టింగ్ చేసుకోవచ్చు. ఇటాలిక్లో వాడితే మనకి ఇటాలిక్లో వాడతాం, రిఫ్లెక్ట్ అవుతుంది టెక్స్ట్ పీ ట్యాగ్ బదులు. చూడండి, గ్రేప్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్. సో మనము LAలో మనం అదర్ ట్యాగ్స్ కూడా వాడి దాని స్టైలింగ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ నాకు రోమనిక్ నెంబర్స్లో రావాలంటే ఆర్డర్డ్ లిస్ట్ స్మాల్ ఐ ఇస్తే నాకు స్మాల్ రోమనిక్ నెంబర్స్లో వస్తాయి. అదే క్యాపిటల్ ఐ ఇస్తే క్యాపిటల్ రోమనిక్ నెంబర్స్లో వస్తాయి. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో lists to present related items. Lists are useful when you want to organize information. Okay, next moving ahead, attributes. Attributes అనగానే HTML attributes గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్తారా? attributes దేనికి వాడతాం? ఎనీ గెసెస్? HTML ట్యాగ్స్లో అట్రిబ్యూట్స్ ఎందుకు వాడతాం? ఇక్కడ మీకు టెక్స్ట్ కూడా కనబడుతుంది, స్క్రీన్ కూడా షేర్ అవుతుంది, చూసి చెప్పినా పర్వాలేదు. అట్రిబ్యూట్స్ దేనికి వాడతాం? గెస్ చేయండి. ఇన్ఫర్మేషన్. టు యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, రైట్ ఆన్సర్. అట్రిబ్యూట్స్ అనేది ట్యాగ్కి అట్రిబ్యూట్స్ అనొచ్చు, ప్రాపర్టీస్ అనొచ్చు. ఇది ఏంటంటే మనం HTML ట్యాగ్స్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాడడానికి ఉపయోగపడుతుంది అట్రిబ్యూట్స్ అనేది. అండ్ దాని బిహేవియర్ని మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అట్రిబ్యూట్స్ అనేవి HTMLలో మనం ఓపెనింగ్ ట్యాగ్స్లోనే వాడతాం, ఓపెనింగ్ ట్యాగ్స్లోనే రాస్తాం. ఓకేనా? సో attributes are used to add more information to the tag or element. Syntax పరంగా ఎలాగ వాడతామంటే attributes are always specified in the start tag. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్లో మీరు చూసారు, టైప్ అనేది. అన్ఆర్డర్డ్ లిస్ట్లో కూడా చూసారు, అది ఒక అట్రిబ్యూట్. టైప్ అనేది ఒక కామన్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ ఆర్ మాడిఫై ఎలిమెంట్ బిహేవియర్ మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అట్రిబ్యూట్స్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ టు కస్టమైజ్ యువర్ HTML. సో అట్రిబ్యూట్స్ అనేది మనం ఇందులో చెక్ చేసాం. ఓకేనా? దీని గురించి అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేసే ముందర ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనం వాడతాం అట్రిబ్యూట్స్ అనేది. వాడే ముందర మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి ఆ స్లైడ్ని యాంకర్ ట్యాగ్లో నేను అట్రిబ్యూట్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. సో యాంకర్ ట్యాగ్స్ ఎందుకు వాడతాం మనం డాక్యుమెంట్లో? ఎనీ గెసెస్? రీడైరెక్ట్ టు అనదర్ పేజ్. టు రీడైరెక్ట్ టు అనదర్ పేజ్, రైట్ ఆన్సర్. మనకి డాక్యుమెంట్లో ఉన్న పేజ్కే డైరెక్ట్ అవ్వచ్చా? ఎక్స్టర్నల్ సైట్స్కి కూడా మనం డైరెక్ట్ అవ్వచ్చా? ఎక్స్టర్నల్ సైట్స్ కూడా డైరెక్ట్ అవ్వచ్చు సార్. యాంకర్ ట్యాగ్స్ వాడా? No. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. హాయ్ ముఫద్దల్, क्लास पढ़ा रहा हूँ बच्चों को, मैं कॉल करता हूँ, ठीक है? ओके, या సో ఎక్స్టర్నల్ సైట్స్ కూడా మనం డైరెక్ట్ అవ్వడానికి యాంకర్ ట్యాగ్స్ వాడచ్చు. సో నెక్స్ట్ ట్యాగ్ ఏంటి మనం డిస్కస్ చేసేది? యాంకర్ ట్యాగ్స్ ఇన్ HTML లాంగ్వేజ్. సో యాంకర్ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ ఇందులో. ఇప్పుడు ఇక్కడ ఏ అని రాశాను కదా, యాంకర్ ట్యాగ్ మనం యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయాలంటే ఏ అని రాస్తే యాంకర్ ట్యాగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గూగుల్ అని రాస్తే నాకు యాంకర్ ట్యాగ్ కింద రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? ఈ టెక్స్ట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎనీ గెసెస్?
ఇది యాంకర్ ట్యాగ్ క్రియేట్ అయినట్టుగా అవనట్టుగా ఏ అనే అవును సార్. దాంతో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, రైట్ ఆన్సర్ ఉమా. ఏ అనే ట్యాగ్తో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఏని మనం సేవ్ చేస్తే why it is not. సో గూగుల్ అనేది మనకు ఎలాగో రిఫ్లెక్ట్ అయింది యూఐలో, ఒక నార్మల్ టెక్స్ట్ కింద రిఫ్లెక్ట్ అయింది. ఇది నాకు క్లిక్కబుల్ ఏం కాదు. చూడండి, యాంకర్ ట్యాగ్ వాడినా నేనేం క్లిక్ చేయలేకపోతున్నాను డైరెక్ట్గా ఇలా రాస్తే. సో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయాలంటే నేను వాడాల్సిన అట్రిబ్యూట్ ఏంటి? హెచ్రెఫ్. ఓకేనా? ఇప్పుడు నేను google.com అని రాశాను. ఓకే, కానీ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు ఎలాగొస్తుందో చూడండి. ఇక్కడ google.com అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే గూగుల్ సైట్కి నేను నావిగేట్ అవుతానా అవునా? అవుతారు సార్. అవుతానా? Hmm. ఓకే, సోర్స్ కూడా ఉండాలి కదా. ఏంటండి? సోర్స్లో నేను google.com అని ఇచ్చాను. ఇది చూడండి, మీరు కోడ్ చూపెడుతున్నాను. సో నేను google.com అని ఇచ్చాను. నావిగేట్ అవుతానా ఇప్పుడు? ఈ లింక్ ఇస్తే నావిగేట్ అవుతానా అవును? అవుతానని కళ్యాణ్ గారు చెప్పారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో జస్ట్ ఒక నిమిషం టైం తీసుకొని చెప్పండి. అవుతుంది సార్. నో అవుతానా? సార్. అందరికి ఎస్సేనా ఆన్సర్? నో అని ఎవరు కనిపిస్తుందో చెప్పండి. మీస్ నో. నో. రోజా నో, రైట్. ఎందుకు రోజా నో అనుకుంటున్నావు? రీజన్ చెప్పు. రీజన్ సార్, నాకు అంటే ఐ ఆల్రెడీ లెర్న్ HTML చెప్పు, నువ్వు నేర్చుకున్నా పర్వాలేదు చెప్పు. అండర్స్కోర్ టార్గెట్ టార్గెట్ ఏదో ఇస్తారు సార్. అండర్స్కోర్ బ్లాంక్ ఉంటుంది. ఓకే, టార్గెట్ టార్గెట్ లేకుండా చెప్పు. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఎందుకు కావడం లేదో చెప్పు, నాకు రీజన్ చెప్పు. సార్ నేను న్యావ్ ఇవ్వలేదు సార్. అక్కడ న్యావ్ ఇవ్వలేదు మీరు. నాబ్ ఇవ్వక అవసరం లేదమ్మా. ఎందుకంటే చూడు, నేను చెప్తాను చూడు. ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపెడతాను. క్లిక్ చేస్తే నాకు కెనాట్ గెట్ google.com అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను కంప్లీట్ URL ఇవ్వలేదని అర్థం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని ఇచ్చాను అనుకో, అప్పుడు వస్తుందా? వస్తుంది సార్. ఎలాగిస్తే వస్తుందా? www. ఇప్పుడు నావిగేట్ అవుతాం అనుకుంటున్నారా మీరు? సార్. ఎస్ సార్. నావిగేట్ అవుతాం అనుకుంటున్నారు? అవ్వం, ఇప్పుడు కూడా అవ్వం. ఓకేనా? ఎందుకంటే మనము ఎక్స్టర్నల్ సైట్స్కి నావిగేట్ అవ్వాలంటే ఆ సైట్స్ ఒక కంప్లీట్ URL ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు కాపీ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ దిస్ గూగుల్ సైట్. ఓకే, ఇప్పుడు నేను కాపీ చేసి నా URLలో hrefలో ఇస్తే ఏమవుతుంది? నేను క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేశాను URL. ఓకే, సో నేను ఇప్పుడు నావిగేట్ చేస్తే నాకు నా పేజ్ ఎక్కడికి డైరెక్ట్ అయింది? టు google.comకి డైరెక్ట్ అయింది. సో మనము ఎక్స్టర్నల్ సైట్స్కి నావిగేట్ అవ్వాలంటే యాంకర్ ట్యాగ్లో href అనే అట్రిబ్యూట్ వాడాలి. hrefలో మనం కంప్లీట్ URL పాత్ ఇవ్వాలి. అప్పుడే మనకి నావిగేట్ అవుతుంది. మనం జస్ట్ google.com www.google.com అని ఇస్తే నావిగేట్ కాదు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇండియాకి నేను నావిగేట్ అవ్వాలంటే కంప్లీట్ URL కాపీ చేసి నా డాక్యుమెంట్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని రాస్తున్నాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ మీద క్లిక్ చేయగానే మై పేజ్ ఈజ్ డైరెక్టెడ్ టు నెట్ఫ్లిక్స్, రైట్? క్లియరా ఇక్కడ వరకు? ఎస్ సార్. సో కంప్లీట్ URL పాత్ ఇస్తే మనం అదర్ సైట్స్కి నావిగేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను నా పేజ్లో ఇంకా 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. home.html అని ఫైల్ నేమ్, contactus.html అని క్రియేట్ చేస్తున్నాం. contactus.html. ఇప్పుడు ఈ పేజెస్ని నేను లింక్ చేసుకోవాలంటే ఎలా లింక్ చేసుకోవచ్చు? నా డాక్యుమెంట్లో ఫస్ట్ ఇవి లింక్ చేసుకోవచ్చా ఈ పేజెస్ని? సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. Okay. How to link? Can anyone try to answer if you know HTML, or else I will explain. I will definitely explain, but I am trying to understand how much you know. సేమ్ హెచ్ఆర్ఎఫ్ లో ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఇస్తే వస్తుంది సార్. ఎలాగ చేయాలో చెప్పు కళ్యాణ్. ఇప్పుడు నేను రాస్తున్నా. యాంకర్ ట్యాగ్ అశోక్ గారు కదా చెప్పేది. అశోక్ గారు చెప్పండి. సేమ్ యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం సార్ పోస్ట్. ఓకే, యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఎలా లింక్ చేస్తానో చెప్పు. పోస్ట్ హెచ్ఆర్ఎఫ్ లో పోస్ట్ ట్యాగ్ లో ఫర్ సపోజ్ పైన కాంటాక్టస్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా సార్, ఫైల్ నేమ్ ఇస్తాం సార్. ఎలాగిస్తాము? డైరెక్ట్గా ఇచ్చేస్తామా? ఎస్ సార్. ఓకే, ఇలా డైరెక్ట్గా ఇచ్చినా కరెక్టే. లేకపోతే మనం జనరల్గా పాత్ ఇలాగా ఇస్తే బెస్ట్ అన్నమాట, ప్రాపర్గా. ఓకే, ఇది రిఫ్లెక్ట్ కావాలంటే ఫస్ట్ దీంట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. దీంట్లో జస్ట్ ఒక డమ్మీ టెక్స్ట్ పెడుతున్నాం. కాంటాక్ట్ అస్ పేజ్. హోమ్ పేజ్. ఓకే, సో నేను నా పేజ్కి లింకింగ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ పేజెస్, మన డాక్యుమెంట్లో ఉన్న పేజెస్ అన్నీ నాకు యాంకర్ ట్యాగ్లో లింక్ చేయాలంటే జస్ట్ నేను దాన్ని href వాడి లింక్ చేసుకుంటే ఫైల్ పాత్ ఇస్తే చాలు. నేను నా లోకల్లో ఉన్న ఫైల్స్ అన్ని లింక్ చేసుకోవచ్చు. హోమ్, ఇంకా కాంటాక్టర్స్. ఇప్పుడు నేను హోమ్ మీద క్లిక్ చేస్తే నాకు హోమ్ పేజ్లోకి వెళ్ళింది. చూడండి, హోమ్ పేజ్లోకి వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళింది సార్. కాంటాక్టర్స్ మీద క్లిక్ చేస్తే నాకు కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళింది. ఇప్పుడు మనము మన డాక్యుమెంట్లో ఉన్న ఫైల్స్ని లింక్ చేస్తే ఏమైందో చూసాము. ఎక్స్టర్నల్ సైట్స్లో యాంకర్ ట్యాగ్స్లో లింక్ చేస్తే ఏమైందో చూసాము. ఎక్స్టర్నల్ సైట్స్లో మనం లింక్ చేస్తే దీన్ని అబ్సల్యూట్ లింక్స్ అని అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాం? ఎక్స్టర్నల్ సైట్లో లింక్ చేసే లింక్స్ని అబ్సల్యూట్ లింక్స్ అని అంటాం. వీటిని రిలేటివ్ లింక్స్ అని అంటాం. Absolute links to the links. మన డాక్యుమెంట్లో ఉన్న పాత్ ఇస్తే రిలేటివ్ లింక్స్ అంటాం. మనం ఎక్స్టర్నల్ సైట్స్లో ఉన్న లింక్స్ని ఇస్తే అబ్సల్యూట్ లింక్స్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్సల్యూట్ లింక్స్ అండ్ రిలేటివ్ లింక్స్? దిస్ ఈజ్ అబౌట్ యాంకర్ ట్యాగ్ అండ్ href అట్రిబ్యూట్స్. మనం ఎప్పుడు ఎక్కడ రాస్తున్నాం? ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్స్లోనే రాస్తున్నాం, నాట్ ఇన్ ద క్లోజింగ్ ట్యాగ్స్. సో అట్రిబ్యూట్స్ ఏం చేస్తే అడిషనల్ బిహేవియర్ ఇవ్వడానికి, ట్యాగ్స్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. హోప్ అట్రిబ్యూట్స్ గురించి కూడా క్లియర్ అయింది అనుకుంటున్నా. యాంకర్ ట్యాగ్స్ గురించి కూడా మీకు క్లియర్ అయిందని. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ అప్ టు హియర్? హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫాలోయింగ్. Okay, thank you, Ashok. Let's move ahead. So let me read documentation గురించి చదువుదాం. యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయాలంటే మనం వాడేది ఏంటి? ఏ ట్యాగ్ వాడతాం? href అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. href ఫుల్ ఫామ్. ఓకేనా? హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఇది ఏం చేస్తుంది? యూజ్ href దాని డెస్టినేషన్ని మనం ఎక్కడికి పంపిస్తున్నామో దానికి వాడతాం. ఓకేనా? ఇంకోటి, మీరు రియాక్ట్ నేర్చుకుంటున్నప్పుడు మనము యాంకర్ ట్యాగ్ వాడాం. ఓకేనా? యాంకర్ ట్యాగ్ బదులు లింక్ ట్యాగ్ అనేది వాడతాం. ఏ ట్యాగ్ వాడతాం అన్నాను రియాక్ట్లో? లింక్ ట్యాగ్. ఎందుకు వాడతాం అనుకుంటున్నారు? రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ అనమాట. మనము
లోడర్ ఉంటుంది కదా బ్రౌజర్లో, లోడ్ కాకుండా ఉండాలంటే లింక్ ట్యాగ్ వాడతాం. అండ్ హెచ్రెఫ్ బదులు మనం వాడేది అక్కడ ఏం వాడతామంటే 2 వాడతాం. జస్ట్ ఏ సెకండ్, మై స్క్రీన్ హెస్ గోన్ డార్క్. Please bear with me. Top screen. Okay. Is my screen visible now? Yes, sir, it is visible. Okay. Sorry for the interruption. సో మనము రియాక్ట్లో సింగిల్ పేజ్ అప్లికేషన్ని ఆ ఫీచర్ని అచీవ్ చేయడానికి మనము రియాక్ట్ రౌటర్ డామ్ అనే ఎక్స్టర్నల్ లైబ్రరీ సపోర్ట్ తీసుకొని మనము లింక్ ట్యాగ్ వాడతాము. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా యాంకర్ ట్యాగ్ని క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ లోడర్ ఉంది చూడండి, అది లోడ్ కాకుండా డైరెక్ట్ మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సింగిల్ పేజ్ అప్లికేషన్ గురించి మనం ఇన్ డెప్త్ డిస్కస్ చేసేటప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మూవింగ్ అహెడ్, యాంకర్ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ HTML ట్యాగ్ లాంగ్వేజ్లో వాడే ట్యాగ్ ఏంటంటే, ఒక నిమిషం, లెట్ మీ ఓపెన్ ద డాక్యుమెంట్. ఆఫ్టర్ యాంకర్ ట్యాగ్ మనం ఇమేజ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇమేజ్ ట్యాగ్ అనేది జస్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు ఇమేజ్ ట్యాగ్కి, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని అంటాం దీన్ని, ఓకేనా. IMG ఇలాగా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, దీనికి సెపరేట్గా హెడ్డింగ్ ట్యాగ్ లాగా 2 ట్యాగ్స్ ఉండదు. ఓపెనింగ్ ట్యాగ్ ఇంకా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇమేజ్ ట్యాగ్లోనే దీన్నే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాము. దాన్ని డైరెక్ట్గా మనం క్లోజ్ చేస్తాం, దీనికి సెపరేట్గా ఏముండదు. సో మనం ఏదైనా ఎక్స్టర్నల్ ఇమేజ్ పెట్టాలంటే ఇమేజ్ ట్యాగ్ వాడి SRC అనే అట్రిబ్యూట్ వాడాలి. SRC అనే అట్రిబ్యూట్ వాడి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఇమేజ్ సెర్చ్ చేశాను అనుకోండి, ఆరెంజ్ ఇమేజ్, నేను అబ్జల్యూట్ లింక్ ఇవ్వాలంటే నేను ఇమేజెస్కి వెళ్ళి ఏదైనా ఒక ఆరెంజ్ ఇమేజ్ కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఇమేజ్, గ్రూప్ ఆఫ్ ఆరెంజెస్. ఓకే, సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ లింక్. మనం కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకొని దీన్ని మనం డాక్యుమెంట్లో పెడితే నాకు ఇమేజ్ ట్యాగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, SRCలో ఇచ్చింది నాకు ఇక్కడ డాక్యుమెంట్లో, ఇక్కడ చూసారా నాకు ఇమేజ్ వచ్చింది. సో దిస్ ఈజ్ అన్ అబ్జల్యూట్ లింక్. ఇమేజ్లో కూడా మనం అబ్జల్యూట్ లింక్ వాడి మనం ఎక్స్టర్నల్ సైట్స్లో ఉన్న ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా డాక్యుమెంట్లోనే రావాలనుకోండి, నేను ఎక్స్టర్నల్ లింక్ కాకుండా ఈ ఇమేజ్ని ఫస్ట్ సేవ్ చేసుకుంటాను. సేమ్ ఇమేజెస్ అదే ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాను. చూడండి, HTML క్లాస్ 2కి వెళ్ళి ఇమేజ్ని సేవ్ చేసుకుంటాను. అండ్ ఐ విల్ గివ్ సమ్ నేమ్ టు ఇట్ ఫర్ ఈజీ యూసేజ్. ఆరెంజ్ అని ఇస్తాను, దీనికి రీనేమ్ చేసి ఆరెంజ్ ఇస్తాను. ఓకే, దీన్ని మనం లింక్ చేసుకోవాలంటే మనం అగైన్ వీ నీడ్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్ ట్యాగ్. IMG SRCలో నేను ఇప్పుడు ఇది ఎలా లింక్ చేసుకోవచ్చు, ఇప్పుడు నాకు ఆరెంజ్ అని ఉంది కదా, SRCలో దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చు? ఎనీ గెస్సెస్? స్లాష్ orange.jpg, రైట్ ఆన్సర్. ఓకే, ఇలాగిస్తే చాలు, ఫైల్ పాత్ ఇస్తే నాకు చూడండి ఆరెంజ్ ఇమేజ్ వచ్చింది, కానీ పెద్దగా వచ్చింది. చూడండి, ఇష్టం వచ్చినట్టుగా వచ్చింది. ఓకే, సో దీనికి నేను హైట్ విడ్త్ ఇస్తే నాకు ఆ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ విత్ అట్రిబ్యూట్స్, హైట్ 200 px అని ఇస్తున్నాం, విడ్త్ 200 px అని ఇస్తున్నాం. ఓకే, నౌ నాకు ఇప్పుడు ఏమవుతుంది, కరెక్ట్గా ఆ విడ్త్ హైట్తో నాకు ఇమేజ్ అనేది ఇలాగ వచ్చింది. ఓకేనా,
క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆరెంజ్ బదులు ఇది తప్పించాను పేరు, ఓకేనా? నాకు ఆ ఇమేజ్ కనబడదు కదా, ఇప్పుడు పాత తప్పించాను నిన్ను, నాకు ఇలా కనబడుతుంది, ఓకేనా? దీన్ని మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చి మనం చూపించవచ్చా స్క్రీన్ రీడర్ యూజర్స్ కోసం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, ఓకేనా? వాళ్ళు మామూలుగా ఏంటి, స్క్రీన్ చదవలేరు, చూడలేరు కదా, స్క్రీన్ చూడలేరు. సపోజ్ డెఫ్ పీపుల్, ఏంటి బ్లైండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వెబ్సైట్స్లో ఆ ఇమేజ్ వాడితే వాళ్ళు చూడలేరు, కానీ వాళ్ళు వాడేది ఏంటి, స్క్రీన్ రీడర్స్ వాడతారు. వాళ్ళకి ఆ స్క్రీన్ రీడర్స్ ఏం చేస్తుంది, అక్కడ ఏముంటుందో అది చదువుతుంటుంది, అది చూడడానికి, అది చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది ఉందో మనకి ఇప్పుడు లోడ్ అవుతున్నప్పుడు కనబడడానికి, మనమైనా వాడుతున్నప్పుడు మనకు కూడా ఇక్కడ ఏముందో, ఇప్పుడు ఆ ఇమేజ్ పాత అనేది తప్పివ్వడం వల్ల ఏముందో మనకు కూడా తెలియడం లేదు కదా, దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి మనం ఏదైనా అట్రిబ్యూట్ వాడచ్చా, వాడి ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చా? ఇమేజ్లో ఆల్టర్నేట్ ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చా, ఏదైనా ట్యాగ్ వాడి? ఎనీ గెసెస్? ఇవ్వచ్చు సార్. ఏది వాడాలండి, ఏ అట్రిబ్యూట్ వాడాలి? ఆల్ట్ అనే అట్రిబ్యూటే వాడతారు. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ వాడి మనం అక్కడ టెక్స్ట్ కింద రిఫ్లెక్ట్ చేయొచ్చు. దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ నార్మల్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. వాళ్ళు స్క్రీన్ రీడర్స్ వాడతారు, స్క్రీన్ రీడర్స్లో కూడా ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్లో ఇచ్చిన టెక్స్ట్ అది చదువుతుంది. ఐఎమ్ గివింగ్ ఆరెంజ్ ఇమేజ్ ఈజ్ హియర్. ఒకవేళ మనం పాత తప్పించినా అది రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, నాకు ఆరెంజ్ ఇమేజ్ ఈజ్ హియర్ అనేది ఆల్ట్లో ఇచ్చింది, నాకు ఇక్కడ వచ్చింది. దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ నార్మల్ పీపుల్ యాజ్ వెల్, ఆల్సో ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ హూ యూజ్ స్క్రీన్ రీడర్స్. వాళ్ళు స్క్రీన్ రీడర్స్ యూజ్ చేసినప్పుడు ఆ స్క్రీన్ రీడర్ ఏం చదువుతుందంటే ఆల్ట్లో ఇచ్చిన టెక్స్ట్ అనేది చదువుతుంది, ఓకేనా? దీనికి సెపరేట్ ఒక ఈ స్క్రీన్ రీడర్స్ యూజ్ గురించి మనకు సెపరేట్ డొమైన్ ఉంది డెవలప్మెంట్లో, తెలుసా? దాన్నే వెబ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అని అంటాం. ఇది కూడా ఒక సెపరేట్ జాబ్స్ ఉంటాయి దీని మీద కూడా. ఇట్ ఆల్సో పేస్ గుడ్ శాలరీస్, ఓకే? మీరు ఫ్రీ టైంలో ఈ వెబ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ గురించి కూడా చూడండి. మీకు డెవలప్మెంట్ మొత్తం కష్టం అవుతుంది అనుకోండి, మీరు కొంత HTML, CSS, లైట్ జావాస్క్రిప్ట్ తెలిసినా యూ కెన్ ల్యాండ్ ఇన్ టు దీస్ జాబ్స్, ఓకే? జనరల్గా యుఎస్ సైట్స్ ఇవన్నీ ఈ WCAG గైడ్లైన్స్ ఫాలో అయ్యే బిల్ట్ అవుతాయి. వీటన్నిటికీ ఆ నామ్స్ ఫాలో అవ్వాలి. స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ స్క్రీన్ రీడర్స్ యూజర్స్ కోసం ఆ నామ్స్ ఫాలో అయ్యే వాళ్ళు టెస్టింగ్లో బిల్డ్ చేస్తారు. నార్మల్గా ఇండియన్ సైట్స్ ఫాలో కావు, కానీ ఫారిన్ కంట్రీస్ సైట్స్ జనరల్గా ఫాలో అవుతాయి, ఓకేనా? యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ డొమైన్ ఆల్సో. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మూవింగ్ హెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, నేను సింగిల్ కోట్స్లు ఇస్తే రిఫ్లెక్ట్ అవుతుందా, డబుల్ కోట్స్ బదులు? ఇక్కడ పాత్లో డాట్ ఆరెంజ్ అని ఇస్తే నాకు ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదా? ఇంతకుముందు డబుల్ కోట్స్ ఉండేవి కదా, ఇప్పుడు నేను సింగిల్ కోట్స్ ఇచ్చాను. అవుతుంది సార్. ఎందుకు అవుతుందండి? డబుల్ కోట్ ఇచ్చినా సింగిల్ కోట్ ఇచ్చినా సేమ్ అదే అవుతుంది. స్ట్రింగ్ కాబట్టి అది సిమిలర్గా అవుతుంది, కరెక్టే. సో డబుల్ కోట్స్ అయినా సింగిల్ కోట్స్ ఏది ఇచ్చినా పర్వాలేదు, అట్రిబ్యూట్స్లో మనకి ఆ ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్, రైట్? సో సింగిల్ కోట్ ఇచ్చినా పర్వాలేదు, డబుల్ కోట్స్ ఇచ్చినా పర్వాలేదు. హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ మూవింగ్ హెడ్. సో దీంట్లో కూడా మనం ఇమేజ్లో కూడా అబ్సల్యూట్ URL గురించి చూసాం, రిలేటివ్ URL గురించి చూసాం, SRC అట్రిబ్యూట్ గురించి చూసాం, అండ్ ఆల్ట్ అట్రిబ్యూట్ గురించి చూసాం. ఇక్కడ ఏమి డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు క్లియరా? హోప్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మూవింగ్ హెడ్. ఇప్పుడు పేడ్ అండ్ అన్పేడ్ ట్యాగ్స్ ఇప్పుడు చూసాం కదా. హెడ్డింగ్ ట్యాగ్ అనేది పేడ్ ట్యాగ్, అన్పేడ్ ట్యాగ్లో ఏంటి, ఇమేజ్ ట్యాగ్ ఒకటి చూసాం. అండ్ నేను ఇందాక నుంచి ఒకటి BR ట్యాగ్ వాడుతున్నా,
అది బ్రేక్ యూస్ చేయడానికి, లైన్ బ్రేక్ యూస్ చేయడానికి వాడతాం అనమాట. HTML లాంగ్వేజ్లో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ లైన్ బ్రేక్ వి యూస్ బిఆర్ ట్యాగ్. ఓకేనా? బిఆర్ ట్యాగ్ వాడితే మనకి నెక్స్ట్ లైన్లోకి ఆ టెక్స్ట్ అనేది వెళ్తుంది. సో బిఆర్ ట్యాగ్ ఆల్సో అన్పేడ్ ట్యాగ్ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని కూడా అంటాం దీన్ని. ఓకేనా? అన్పేడ్ ట్యాగ్స్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. నెక్స్ట్ మూవింగ్ హెడ్, మనకి HTML లాంగ్వేజ్లో బీ ట్యాగ్, ఐ ట్యాగ్, యూ ట్యాగ్ అని కూడా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. బీ ట్యాగ్ వాడితే మనకి టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ ఏ స్మాల్ పారా. ఇందులో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని టెక్స్ట్ రాశాను. ఓకే, దిస్ ఈస్ ద టెక్స్ట్ ఐ రిటర్న్. సో జనరల్గా మనకి డాక్యుమెంట్లో అయితే ఇలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టెక్స్ట్ విచ్ ఈస్ రిఫ్లెక్టింగ్. నేను ఇప్పుడు కొన్ని స్పెషల్ ట్యాగ్స్ వాడి దీన్ని ఒక ఆర్డర్లో పెడతాను. సపోజ్ ఐ ట్యాగ్ వాడానంటే టెక్స్ట్ని ఇటాలిక్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఐ ట్యాగ్ టు మేక్ ట్వింకిల్ ట్వింకిల్ ఇన్ ఇటాలిక్. ఓకే, అండ్ ఐఎమ్ యూజింగ్ బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ లైన్కి టెక్స్ట్ తీసుకెళ్తుంది. చూడండి, సో ట్వింకిల్ ట్వింకిల్ తర్వాత బిఆర్ వాడడం వల్ల నాకు అది న్యూ లైన్లోకి వెళ్ళిపోయింది టెక్స్ట్ అనేది. ఓకే, ఇంతకుముందు పారాగ్రాఫ్లో అయితే ఒకటే లైన్లో వచ్చింది, బిఆర్ వాడగానే నాకు న్యూ లైన్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లిటిల్ స్టార్ అవే ఇప్పుడు లిటిల్ స్టార్లో స్టార్ అండర్లైన్ అవ్వాలంటే నేను యూ ట్యాగ్ వాడతాను. If I want to make star in underline, I am using U tag. It will add is star కింద అండర్లైన్ ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ కూడా నేను బిఆర్ వాడతాను. ఓకే, సో బిఆర్ వాడగానే నాకు స్టార్ అండర్లైన్ అయిపోయింది, యూ ట్యాగ్ వాడగానే అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళింది. నెక్స్ట్ సపోజ్ if I want to make wonder as bold, I will use B tag. HTML లాంగ్వేజ్ B tag వాడితే మనకి ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ అవుతుంది. అండ్ BR వాడగానే చూడండి నా టెక్స్ట్ అనేది ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వచ్చింది. క్లియర్? సో వీ కెన్ యూజ్ మల్టిపుల్ ట్యాగ్స్ ఇన్ HTML లాంగ్వేజ్ to organize our structure. Clear? Moving ahead. సో కామెంట్స్ మనకి యాడ్ చేయాలంటే ఎలాగా HTML లాంగ్వేజ్లో కామెంట్స్ యాడ్ చేయాలంటే కామెంట్స్ ఎందుకు వాడతాం ఏ లాంగ్వేజ్లో అయినా? ఎవరైనా చెప్పగలరా? వై వి యూజ్ కామెంట్స్? సీత గారు, కామెంట్స్ ఎందుకు వాడతాం? ట్రై చేస్తారా చెప్పడానికి? ఏదైనా లాంగ్వేజ్లో మనం డాక్యుమెంటేషన్లో ఎందుకు కామెంట్స్ వాడతాం? సీత గారు, కెన్ యూ ట్రై టు ఆన్సర్? తెలిసింది చెప్పండి, రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. కామెంట్స్ అనేది ఎందుకు వాడతాం? To start coding. ఎవరు చెప్తున్నారు? రోజా గారు చెప్పండి. My guess, sir, to start coding. స్టార్ట్ కోడింగ్ కాదు, కామెంట్స్ అనేవి కోడ్ రీడబిలిటీ అనేది పెంచడానికి వాడతాం. ఓకేనా? Okay, sir. కామెంట్స్ ఎవరైనా మనం డాక్యుమెంటేషన్ చదువుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జాబ్ మానేసి ఇంకో జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక కంపెనీని రిజైన్ చేసి ఇంకో కంపెనీకి వెళ్తున్నారు. ఇప్పుడు మీ రోల్లోకి ఒక డెవలపర్ వచ్చాడు, మీరు ఏం కోడ్ రాశారో, మీరు రాసే సింటాక్స్ కోడ్ వేరే రకంగా ఉండొచ్చు,
ఆ డెవలపర్ రాసే కోడింగ్ స్టైల్ వేరే రకంగా ఉండొచ్చు, అంతే కదా. సో వాళ్ళు కామెంట్స్ వాడితే ఏంటంటే ఆ కోడ్ రీడబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ రేపు పొద్దున మీ మేనేజర్ మీ టీం లీడర్ మీ కోడ్ చదువుతున్నాడు, బగ్ వచ్చింది బగ్ వచ్చింది అండ్ బగ్ని ఫిక్స్ చేయలేకపోతున్నారు. సో ఆ కోడ్ కామెంట్స్ పర్టికులర్గా ఒక ఆర్డర్లో కామెంట్స్ రాస్తే ఏంటంటే ఆ బగ్ని ఎక్కడైనా ఉంటే మీకు టీం లీడ్ అయినా మీరు రాసిన కోడ్ బట్టి చెక్ చేసి ఆ కామెంట్స్ని బట్టి బగ్స్ని గట్ట ఫిక్స్ చేయగలడు, అంతే కదా. సో ఎవరైనా మన కోడ్ మన ఫ్రెండ్స్ చదివినా మనకి బయట వాళ్ళు ఎవరు చదివినా మన కోడ్ రీడబిలిటీ పెంచడానికి మనం కామెంట్స్ అనేది వాడతాం. ఫనీ సార్. సో మనం కామెంట్స్ అనేది టు ఇంక్రీజ్ ద కోడ్ రీడబిలిటీ వాడుతాం. సో ఏ లాంగ్వేజ్లో అయినా మనకి జావా స్క్రిప్ట్లో అయినా HTML అయినా CSSలో అయినా కామెంట్స్ యాడ్ చేయాలంటే మనం వాడేది ఏంటి, మ్యాక్లో అయితే కమాండ్ / అనే షార్ట్ కట్ వాడతాం, అదే విండోస్లో అయితే Ctrl// అనేది వాడతాం. కమాండ్ CMD / ఆర్ Ctrl// ఓకే వాడితే మనం ఏ లాంగ్వేజ్లో అయినా HTML అయినా CSSలో అయినా మనం కామెంట్స్ యాడ్ చేయొచ్చు. HTML అయితే మనకు కామెంట్స్ ఇలాగ రిఫ్లెక్ట్ అవుతాయి, వేరే లాంగ్వేజెస్లో అయితే కొంచెం డిఫరెంట్గా కామెంట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే క్లియర్. కామెంట్స్ ఎందుకు వాడతాం అనేది క్లియర్ అయిందా? సపోజ్ నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ బిఫోర్ ఐ ఎండ్ ద సెషన్ అండ్ టేక్ యూ టు ద క్విజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను S2 హలో ఎవ్రీవన్ అని రాసి H3 క్యాపిటల్లో రాసి వెదర్ ఇట్స్ ప్లెజెంట్ అన్నా. నాకు ఈ రెండిట్లో ఏ టెక్స్ట్ అనేది డాక్యుమెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది? లైన్ నెంబర్ 10 రిఫ్లెక్ట్ అవుతుంది సార్. 11 రిఫ్లెక్ట్ కాదా? ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. గెస్ ఇట్. రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు, అవ్వడం అనుకుంటున్నారు? రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. అవ్వదు అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఎనీవన్ హియర్ ట్రై టు ఆన్సర్ ఇట్. కళ్యాణ్ గారు వెరీ both reflect అవుతాయి సార్. చెప్పారు మీరు మీ ఒపీనియన్. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. సీత గారు Both- రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు సీత గారు? ఎనీ రీజన్? అది క్యాపిటల్స్ లో ఇచ్చిన H3 కింద తీసుకుంటది అనుకుంటున్నాను సార్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్లో ఇచ్చిన స్మాల్లో ఇచ్చిన రిఫ్లెక్ట్ అవ్వాలన్నా రిఫ్లెక్ట్ కాకూడదన్నా ఆ లాంగ్వేజ్ ఎయిదర్ కేస్ సెన్సిటివ్ అయినా అయి ఉండాలి ఆర్ నాన్ కేస్ సెన్సిటివ్ అయినా అయి ఉండాలి. ఎయిదర్ ఇట్ షుడ్ బి కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఆర్ నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకేనా? ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే HTML ఇలా రాస్తే రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇట్స్ ఏ నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కిందకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు రెండు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో HTML ఈజ్ ఏ నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, HTML అనేది నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అదే జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ లాంటి లాంగ్వేజెస్ ఏంటి, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అక్కడ క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. చూసారా, నేను H3 క్యాపిటల్ ఇచ్చినా నాకు VS కోడ్ ఎడిటర్ అనేది జస్ట్ స్మాల్ లెటర్స్లోకి మార్చేసింది. కానీ H3 క్యాపిటల్ ఇచ్చినా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ నాకు కోడ్ ఎడిటర్ ఆటో కరెక్షన్ చేసుకుంటుంది. బట్ రిమెంబర్ దిస్, HTML ఈజ్ ఏ నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో క్యాపిటల్ H3 ఇచ్చినా స్మాల్ H3 ఇచ్చినా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద టెక్స్ట్. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడు నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఇంకోటి ఏంటి, SQL కూడా నాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అక్కడ కూడా క్యాపిటల్లో రాసిన స్మాల్లో రాసిన దేర్ వోంట్ బి ఎనీ బిగ్ డిఫరెన్స్. ఓకే, సో HTML is a non-case sensitive language, whereas a JavaScript is a case sensitive language. That is what. So let's start today's quiz before we end the session. Try to answer these questions. There are only 10 questions which we can finish within couple of minutes. Okay, so first question, which of the following is the correct syntax for a paragraph tag in HTML? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏ A is the right answer. ఇంకేదైనా అనిపిస్తే చెప్పండి మీకు.
What does the BR tag do in HTML? C. Break the line. C. C. Okay. Which tag is used to make text bold in C. HTML? C. బి అండ్ ఏ సార్. బోల్డ్ చేయడానికి ఏది? B and A Strong. అనేది A and C. A and Yes, C. sir. A and A and C, రైట్. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా బోల్డ్ చేయడానికి అయితే B వాడినా చాలు, స్ట్రాంగ్ అనేది కూడా బోల్డ్ గానే వస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో, బట్ B ఈస్ ద రైట్ ఆన్సర్ దీనికైతే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద HR ట్యాగ్ ఇన్ HTML? B. Horizontal line. Horizontal. యాడ్స్ హారిజంటల్ లైన్. మన డాక్యుమెంట్ లో HR ట్యాగ్ వాడితే ఒక హారిజంటల్ లైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, హౌ డు యూ కామెంట్, హౌ డు యూ యాడ్ ఏ కామెంట్ ఇన్ HTML? ఆప్షన్ C. సి. C. ఓకే, రైట్. జావా స్క్రిప్ట్లో అయితే ఈ ఫస్ట్ A అండ్ B కూడా మనకి జావా స్క్రిప్ట్లో కామెంట్స్ యాడ్ చేయడానికి వాడతాం. సింగిల్ లైన్ కామెంట్స్ అయితే ఇది వాడతాం జావా స్క్రిప్ట్లో, ఆప్షన్ ఏ వాడతాం. డబుల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అయితే మనం ఈ సెకండ్ ఆప్షన్ వాడతాం జావా స్క్రిప్ట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ HTML ట్యాగ్ ఈజ్ యూస్ టు అండర్లైన్ టెక్స్ట్? A. A. Option A is the right answer. What is the correct way to insert a line break in HTML? BR. B. PR, right answer. HTML is case sensitive. True or false? False. False. Which tag is used to make text italic in HTML? B. I. B. Right answer. What does the alt attribute in the image tag do? Change the image. Provides. B, Provides sir. a description of the B. image. B, sir. B. Right answer. Okay. Provides. Any doubts in today's class? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా? So even if it is basics, I took lot of time to explain these basics because for some people it will be a new topic, new concept. So అందరికి అర్థం కావాలని కొంచెం స్లోగా చెప్పాను. అండ్ ఫౌండేషన్ కోర్స్ ఎప్పుడు కొంచెం నేను డీటెయిల్డ్గా స్లోగానే చెప్తాను, బికాస్ మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటేనే మీకు ముందు ముందు వచ్చే టాపిక్స్ అన్నీ ఈజీ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ ఫ్రైడే. Thank you so much. Good night, everyone. Bye.